ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ ఇదేనండి. ఇక్కడ ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. ఇది మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఏఆర్పి కౌంటర్ అండి. ఎవరైతే ఆన్లైన్లో రూమ్ చేసుకున్నారో ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే మనకి మీ యొక్క రిసిప్ట్ని పట్టుకెళ్ళి దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇదే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఏఆర్పి కౌంటర్. మనం ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు మన యొక్క ప్రింట్అవుట్ని, అదేవిధంగా ప్రింట్అవుట్ ఉంటే ప్రింట్అవుట్, లేదా మన మొబైల్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని చూపిస్తే సరిపోతుందండి. అక్కడ దాన్ని స్కాన్ చేసిన తర్వాత మనకి ఒక 15 నిమిషాల లోపు అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఎస్ఎంఎస్లో మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అయితే ఉందో దానికి మనం రూమ్ ఎక్కడ వచ్చింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుందండి. మాకు వచ్చినటువంటి ప్లేస్ వచ్చేసి మనకి వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 అండి. ఇదే ఆఫీసు, సబ్ ఎంక్వైరీ ఆఫీస్ అండి. ఇక్కడ మనకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ని, అదేవిధంగా మనకి మొబైల్లో వచ్చినటువంటి ఎస్ఎంఎస్తో పాటు మన ప్రింట్అవుట్ని కూడా తీసుకువెళ్ళాలండి. ఈ ప్లేస్ అంతా చూసినట్లయితే వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 దగ్గర అండి. ఇది ఎక్కడ ఉందంటే మనకి వెంగమమ్మ నిత్యాన్నదాన సత్రానికి భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత మనకి వరాహస్వామి గెస్ట్ హౌస్ 1 ఉంది కదండి, దాని బ్యాక్ సైడే మనకి వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 కూడా ఉందండి. మాకైతే అక్కడైతే రావడం జరిగింది. ఇదంతా ప్లేస్ అంతా కూడా వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 అండి. మనకి ఇది ఒక 3 ఫ్లోర్లో ఉంటుంది బిల్డింగు. మనకి ఇందులోనే మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా మనకి అందుబాటులో ఉంది. మనకి లిఫ్ట్లో కూడా మనకి వచ్చేటటువంటి రూమ్కి అయితే వెళ్ళొచ్చు. దాంతోపాటు ఈ ప్లేస్ అంతా కూడా చూసుకున్నా కూడా చాలా ఓపెన్గా అంటే విశాలంగా ఉంటుందండి. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాని తర్వాత ఇక్కడ బయట కూడా మనకి వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. తిరుమల కొండపైన ఉన్నటువంటి క్షేత్రాలు చూడడానికి కానీ, లేదా తిరుపతిలో చుట్టుపక్కల ఉన్నటువంటి క్షేత్రాలన్నీ కూడా చూడడానికి మనకి రూమ్ ఉన్నటువంటి బయటే వెహికల్స్ కూడా అన్నీ అందుబాటులో ఉంటాయండి. ఈ రూమ్కి సంబంధించిన బట్టి రూమ్ ఏ విధంగా ఉంది, ఈ రూమ్ ఏ విధంగా మనం బుక్ చేసుకోవాలి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. నేనైతే లిఫ్ట్ అయితే ఎక్కడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నా రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి నేను అక్కడికి వెళ్తాను. తర్వాత ఇక్కడ రూమ్ కోసం వచ్చినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా రూమ్ వచ్చినటువంటి ఏరియా దగ్గర అంటే ఏఆర్పి కౌంటర్ దగ్గర మనకి లొకేషన్స్ కూడా పెట్టారండి. అక్కడ నుంచి మీరు రూమ్కి అయితే ఈజీగా రీచ్ అవ్వచ్చు. రూమ్ తలాలు అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల కొండపైన 100 రూపాయల రూమ్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో చూపిస్తానండి. నాకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 మాట. అంటే గెస్ట్ హౌస్ 1, గెస్ట్ హౌస్ 2 కూడా 2 పక్కనే ఉన్నాయండి. మనకి ఈ 2 ప్లేస్లు కూడా ఎక్కడ ఉన్నాయంటే మనకి వెంగమమ్మ నిత్య అన్నదాన సత్రానికి బ్యాక్ సైడ్, అంటే భోజనం చేసి మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత మనకి వరాహస్వామి నిత్య అన్నదాన సత్రం పక్కనే మనకి వరాహస్వామి యొక్క విశ్రాంతి భవనం 1 అని కనిపిస్తుందండి. దాని బ్యాక్ సైడ్ మనకి 2 కూడా ఉందండి. ఇక్కడ 100 రూపాయల రూమ్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నాను 3 నెలల ముందుగానే. రూమ్ ఏ విధంగా ఉంది అన్నది చూపిస్తానండి. నాకు వచ్చినటువంటి రూమ్ నెంబర్ వచ్చేసి 83 అండి. 83లో రూమ్ ఏ విధంగా ఉంది అని చూపిస్తానండి. ఇదండి మనకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి ఇది. మనకైతే ఈ రూమ్లో 2 మంచాలు ఉన్నాయండి. 2 మంచాలు, అదేవిధంగా ఒక బెడ్షీటు, అదేవిధంగా కమ్మలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ కమ్మలు అయితే ఒక బెడ్కి ఒకటి ఉంటాయండి. అంటే ఒక రూమ్లో వచ్చేసి 2 మంచాలు ఉండటం జరుగుతుందండి. ఒక మంచానికి దుప్పట, అదేవిధంగా మన తలగడి కూడా ఇస్తారు. ఎక్స్ట్రాగా వచ్చినటువంటి భక్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రాగా మనం కంబలు కానీ, అదేవిధంగా బెడ్షీట్ కానీ, అదేవిధంగా సాప్ కానీ తీసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉందండి. అది కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఇది మనకి సప్తగిరి రెస్ట్ హౌస్ ఏదైతే ఉందో, సప్తగిరి రెస్ట్ హౌస్ దగ్గర అయితే మనకి ఇన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ ప్రజెంట్ మాకు ఈ ప్లేస్ రావడం అయితే కొత్త కాబట్టి, అంటే విశ్రాంతి భవనం అంటే వరాహస్వామిది. ఇక్కడ అదేవిధంగా మనకి ఇదే రూమ్లో 2 చైర్లు కూడా ఇవ్వడం జరిగిందండి. అదే దాంతోపాటు ఒక టేబుల్ కూడా ఇచ్చారు. ఈ టేబుల్ దగ్గర మనం కావాలితే కూర్చొని ఏమైనా ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు. దాంతోపాటు ఒక సెల్ఫ్ కూడా ఇచ్చారండి. ఈ సెల్ఫ్లో అయితే మనం లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. దాంతోపాటు మన యొక్క ఇప్పేసినటువంటి డ్రెస్సులు కానీ ఏవైతే ఇక్కడ యాంగ్లర్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇదే రూమ్లో మనకి ఒక ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఫ్రేమ్ను కూడా మనం తీసుకున్నటువంటి గదిలోనే ఉంటుందండి. దాంతోపాటు మనకి ఈ రూమ్లో ఎంతమంది ఉండొచ్చు అనేటువంటి విషయానికి వస్తే మ్యాక్సిమం 6 మెంబర్స్ వరకు కూడా ఈ రూమ్లో ఉండొచ్చండి. ఇది మంచం చూసుకున్నట్లయితే మనకి
ఐరన్ ఫ్రేమ్తో తయారు చేసినటువంటి మంచం అండి. ఒక పరుపు కూడా మనకి ఇవ్వడం జరిగింది. పరుపును కూడా నేను చూపిస్తాను. దాంతోపాటు మనకి ఒక మంచం మీద ఒక ముగ్గురు పడకుండా ఈ ప్లేస్ అంతా ఓపెన్గా ఉంటుంది కాబట్టి మిగిలిన వారు కింద పడుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఈ రూమ్ అయితే చాలా విశాలంగా అదేవిధంగా చాలా నీట్గా ఉంటుందండి. దాని తర్వాత మనకి బాత్రూమ్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం కూడా చూపిస్తానండి. మనకైతే గతంలో అయితే హాట్ వాటర్ కోసం కొంచెం మనం ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో అక్కడ బయటికి వెళ్ళి హాట్ వాటర్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడైతే నేరుగా మనం తీసుకున్నటువంటి రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లోనే మనకు ఒక గ్లేజర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా స్నానం చేయడానికి మనకైతే అందుబాటులో ఉందండి. మనకి హాట్ వాటర్ అదేవిధంగా కూలింగ్ వాటర్ కింద వస్తుంది. ఎందుకంటే కూలింగ్ వాటర్ అని ఎందుకన్నానంటే తిరుమల కొండపైన ఇప్పుడు కూడా చల్లగా ఉంటుంది కాబట్టి వాటర్ చాలా ఐస్లో ఉంటుంది. మనం స్నానం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అందుకని కూలింగ్ వాటర్ అన్న. దాంతోపాటు మనకి ఇచ్చిన బట్టి మరో అంటే రెస్టము అంటే లెటర్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ వెస్ట్రన్ టైప్ ఇవ్వడం జరిగిందండి. వెస్ట్రన్ టైప్ అంటే కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉంటుందండి. కొన్ని మనం తీసుకున్నటువంటి ప్లేస్లో ఏదైతే ఉందో అంటే 50 రూపాయల రూమ్లో కానీ మిగిలినటువంటి కొన్ని రెస్ట్ హౌస్లో కానీ మనకి ఇండియన్ ప్లస్ అదేవిధంగా వెస్ట్రన్ టైప్ బాత్రూమ్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. దాంతోపాటు మనం రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి అంటే మిర్రర్ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి సింక్ కూడా ఇచ్చారండి. అంటే మనం ఏదైనా ప్రెస్ చేయడానికి కానీ లేదా కొద్దిపాటి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా మనకి ఇటు అటు అంటే బాత్రూంలోకి వెళ్ళిన అవసరం లేకుండా ఇక్కడే డైరెక్ట్గా మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, కొంచెం రెడీ అవ్వచ్చు. అన్నీ కూడా మనకి మనం తీసుకున్నటువంటి 100 రూపాయల రూమ్లోనే మనకి ఎన్ని అంటే స్పెషాలిటీస్ అయితే ఇవ్వడం జరిగిందని మీరు చూడొచ్చు. రూమ్ అంతా కూడా చూడొచ్చు. ఈ రూమ్ అయితే చాలా ఫ్రీగా విశాలంగా ఉందండి. దాని తర్వాత మనకి అయితే మిగిలినటువంటి 50 రూపాయల రూమ్లో అయితే 2 రూమ్లు అయితే ఉంటాయండి. మనకి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా మరొక చిన్న బెడ్రూమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడైతే మనకి 100 రూపాయల రూమ్లో అయితే ఫెసిలిటీస్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి. అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే మ్యాక్సిమం టెంపుల్కి దగ్గరలోనే మనకి ఈ యొక్క 100 రూపాయల రూమ్లు అయితే మనకి ఉండడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా 100 రూపాయల రూమ్ని ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడం జరుగుతుంటుందండి. కొంచెం బయటకు వచ్చి చూసినట్లయితే ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి. పక్కనే మనకి రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదైతే 83వ రూమ్ కాబట్టి దాని పక్కనే ఏదండి 82, 80 అలా ఉంటాయండి. ఇక్కడ మనకి లిఫ్ట్ ఫెసిలిటీతో పాటు కొంతమంది ఏంటంటే స్టెప్స్ ద్వారా అంటే మెట్లు ఎక్కి పైకి రావచ్చు, రూమ్ దగ్గరికి రావచ్చు, లేదా మెట్ల ద్వారా కూడా కిందకి వెళ్ళొచ్చు. మనకైతే మెట్ల మార్గం అయితే 3 ప్లేస్లో మనకి ఇవ్వడం జరిగిందండి. మీరు నేరుగా ఇటు వెళ్ళినా కూడా మనకి ఓపెన్ హాల్లో మనకి అక్కడ అటు వెళ్తే లిఫ్ట్ ఉంటుంది, లేదు ఇటు సైడ్ వెళ్ళినా కూడా మనకి స్టెప్స్ ఉంటాయండి. తర్వాత మనకి ఇక్కడ తీసుకున్నటువంటి ఏరియా అయితే వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 కాబట్టి స్వామివారి యొక్క దర్శనానికి అయితే కొంచెం దగ్గరగానే ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి రూమ్ అయితే 24 గంటలకు మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. 24 గంటల తర్వాత రూమ్ అయితే మనం ఖాళీ చేయాలి. ఖాళీ చేసిన తర్వాత మనకైతే అమౌంట్ అన్నది రీఫండ్ అవుతుందండి 4 to 7 డేస్లో. ధన్యవాదాలు.